సో 8 వసంతాలు మూవీ చూసొచ్చాను. ఈ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ గారు చాలా మాట్లాడేశారు. దానికి దీనికి సంబంధం లేకుండా సినిమాకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ అంతా బాగుందిరా, బానే వెళ్తుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అన్నట్టు. సినిమా స్టోరీ ఏంట్రా అంటే మాత్రం ఒక అమ్మాయి లైఫ్ లో 8 సంవత్సరాలు ఇలా జరిగింది, అవి 8 phases ఆఫ్ అవర్ లైఫ్ అయితే ఏమైతుంది, ఈ టైంలో తన లవ్ స్టోరీలు ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, డ్రామా ఎక్కువ ఉంటది, పోయట్రీ ఎక్కువ ఉంటది, సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో ఉంటది. వీటన్నిట్లలో సినిమా ఏంటనేది పాయింట్ అన్నట్టు. నాకైతే ఫస్ట్ 15 minutes చూస్తుంటే మరి ఈ రేంజ్ స్పూన్ ఫీడింగ్ ఎందుకు చేస్తున్నావు, ఆ డైలాగ్స్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ అంతా కూడా ఓవర్ ద టాప్ ఎలివేటెడ్ ఉంటది. బట్ టెక్నికల్ ఏమైనా ట్రైలర్ లో చూసినట్టే ఎగ్జాక్ట్లీ అదే నడుస్తూ ఉంటది. అది అలవాటు కావడానికి కొంచెం టైం పట్టింది అన్నట్టు. అది అలవాటు అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న పోయట్రీస్, డైలాగ్, సినిమాటోగ్రఫీ, డ్రామా, ఎవ్రీథింగ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎక్కింది. అరే బాగుందిరా, మంచిగా వెళ్తుంది, క్యారెక్టర్స్ బాగా ఎక్కుతున్నాయి, కొంచెం మరీ పోయిటికి వెళ్తున్నా గానీ నాకు అది ఎక్కేస్తుంది, ఐఎమ్ డిగింగ్ ఇట్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అన్నట్టు. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటది. రైటింగ్, మ్యూజిక్ కూడా మ్యూజిక్ చాలా బాగా సెట్ చేసుకుంటూ అద్భుతంగా నడుస్తూ ఉంటది. డ్రామా కూడా చాలా బాగా నడుస్తూ ఉంటది అన్నట్టు ఫస్ట్ హాఫ్ లో. అట్లా వెళ్తూ మనకి ఎప్పుడైతే ఇంటర్వెల్ వస్తుందో అరే సూపర్ పాయింట్ పెట్టిండ్రా ఇంటర్వెల్, దీని తర్వాత ఏం జరుగుతుందని గ్యారంటీగా ఎక్సైట్మెంట్ అయితే వచ్చింది. అక్కడ నుంచి సినిమా వేరే డౌన్ హిల్ లో వెళ్ళిపోయింది అన్నట్టు. ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ అంతా కూడా మెజారిటీ ఏది జరిగినా గానీ మన హీరోయిన్ క్యారెక్టర్ చుట్టే జరుగుతూ ఉంటది, మన హీరోయిన్ క్యారెక్టర్ కే జరుగుతూ ఉంటది అన్నట్టు. సెకండ్ హాఫ్ ఏం చేస్తారు తెలుసా, మన హీరోయిన్ క్యారెక్టర్ ఉంటది, తన చుట్టూ ఉన్న క్యారెక్టర్ చుట్టూ జరుగుతూ ఉంటది అన్నమాట స్టోరీ. దాని వల్ల ఇక్కడ ఉంది కదా అక్క, ఈమె గురించి చెప్పకుండా నువ్వు ఎవరెవరో సొల్లెందుకు ఇస్తున్నాను ఫీలింగ్ వస్తూ ఉంటది. లాస్ట్ వరకు దాన్ని అలానే మారుస్తూ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఈ పోయట్రీ, ఈ డ్రామా, రాసపదాలు ఇవన్నీ బోర్ కొట్టడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంటర్వెల్ వచ్చేంత వరకు సూపర్ పాయింట్ ఉంది, దాని తర్వాత స్టోరీ స్టేల్ అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. దాని వల్ల ఈ డైలాగ్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ ఎవ్రీథింగ్ నిద్ర తెప్పిస్తుంది అని ఫీలింగ్ వచ్చింది. ఇదంతా ఇట్లుంది కానీ పర్లేదు, క్లైమాక్స్ అయినా బాగా ఇస్తాను అనుకున్నా. క్లైమాక్స్ లో ఒక రెవల్యూషన్ ఉంటుంది, ఒక 7 to 8 minutes కంటిన్యూస్ సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అంతా కూడా ఆ క్లైమాక్స్ పార్ట్ వింటూ ఉంటుంటే అరే ఆ ఒక్క పార్ట్ తోనే నువ్వు సపరేట్ సినిమా తీయొచ్చు కదా, దీనిలో ఎందుకు పెట్టేసినావు అనే ఫీలింగ్ వస్తాను అనమాట. అక్కడ నాకు ఇంత మంచి పెట్టుకొని సెకండ్ హాఫ్ అంత ఇంత లానిషమా అనే ఫీలింగ్ వచ్చినట్టు అక్కడ పోయింది. దానివల్ల మొదటికే మోసం వచ్చిందనే ఫీలింగ్ వచ్చినట్టు. మళ్ళీ చెప్తున్నా, ట్రైలర్ లో మనకు ఆల్రెడీ చూపించినట్టుగానే డైలాగ్స్ అలానే ఉంటాయి, హెవీగా నడుస్తూ ఉంటాయి, ప్రాస పదాలు, రైమింగ్ అండ్ ఆల్సో ఈ పోయట్రీ ఇవన్నీ బాగా నడుస్తూ ఉంటాయి. సినిమా కూడా అలానే ఉంటుంది, తెలుగు భాష మీద చాలా బాగా చూపించాలని ట్రై చేస్తూ ఉంటాం. అక్కడ వరకు ఐఎమ్ ఓకే, బట్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత అది కూడా చాలా ఎక్సెసివ్ అయిపోతుంది అనమాట. అరే సరే నార్మల్ చెప్పొచ్చు మరి ఇంత దారుణంగా చేయొద్దు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దానికి ఇంకో మంచి డ్రామా, సెకండ్ హాఫ్ ఇంకా మంచి నేరేషన్ నడిచి ఉంటే సినిమా బాగుంటుంది, గ్యారంటీ బాగుంటుంది. టెక్నికల్ గా ఈ సినిమా అద్భుతం. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఎవ్రీ సింగిల్ థింగ్ చాలా బాగా పెట్టుకున్నారు. బడ్జెట్ ఎక్కడ తెలియలేదు. ప్రొడక్షన్ డిజైన్ అంటే గుర్తుకొచ్చింది, సినిమా 2014 నుంచి నడుస్తూ ఉంటుందని చూపిస్తూ ఉంటారు. 2014 టైంలో మనకి ప్రెసెంట్ ఉన్న వస్తువులు కనబడతాం అనమాట. ఏంది ఇది అనే ఫీలింగ్ వచ్చింది అక్కడ. పర్ఫార్మెన్స్ వైజ్ గా మెయిన్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు, చాలా బాగా సెట్ అయింది. నేను చెప్పినట్టుగానే ఫస్ట్ హాఫ్ అంతా రైటింగ్ చాలా బాగా కూర్చుంది, సెకండ్ హాఫ్ లో రైటింగ్ లేదు, నరేషన్ మొత్తం డల్ అయిపోయింది, సొల్ అయిపోయింది, నా వల్ల కాలేదు. సరే ఇదంతా కరెక్టే. ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా చూడడానికి, చూసి బాగుందా లేదా చెప్పడానికి నాకు అర్హత ఉందా అంటే మాత్రం అర్హత ఏమో గానీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు బాగుంది అనిపించింది, సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు నిద్ర పక్కా వచ్చింది, చచ్చిపోయిన చూడలేక. సో చాలా ఎదిగిన దాంట్లో ఆగమాగం అయిపోయింది. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ 8 వసంతాలు. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ బొక్క. మీరు చూసారా, చూద్దాం అనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేమా. దాట్స్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.